సరదాగా మొదలై అలవాటుగా మారి మనలో ఆసనం వేసుకొని మన జీవితాలను నాశనం చేసేదే వ్యసనం. ఈరోజు పిల్లలు వ్యసనపోతులు అయిపోతా ఉన్నారు. మా అమ్మలు అంటారు, నా కొడుకు ఏదైనా ఏడు చేసుకుంటాడు. ఏడు చేసుకోడు, నిన్ను మాత్రం ఏదో చేసేది ఖాయం. ఆడేడు చేసుకుంటాడు, ఆడు బతకాలనుకుంటాడు, ఆడు బతుకు నువ్వు బట్టయితే నిన్ను తీసేస్తాడు తప్పితే. ఆఖరికి మొన్న ఒక్కరోజు న్యూ ఇయర్ రోజు, దానికి ఈ దేశానికి సంబంధం లేదు, అయినప్పటికీ కూడా దాన్ని కొత్త సంవత్సరం అని చెప్పి చేస్తే విశాఖపట్నం జిల్లా ఒక్క జిల్లాలోనే ఆ ఒక్క పూట 9,80,00,000 రూపాయలు మందు అమ్మారట. 24% ఆడపిల్లలు తాగారు. అయ్యి బాబాయ్ కాదు, మన కూతుర్లో ఉండొచ్చు, నీకు అత్తేరీ లేదు, మన కొడుకులో ఉండొచ్చు, నీకు అది అర్థం కాలేదు. అయ్యి బాబాయ్ కాదు, గమనించాలి. అందుకు ఇప్పుడు ఖచ్చితంగా పిల్లలు మనం ఏం చేయాలా, మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా మనం జాగ్రత్త చెప్పడంతో పాటు, ప్రేమను చూపించడంతో పాటు భయాన్ని కూడా నేర్పించాలి.